నాన్న ఆ, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్త. అమ్మా నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే. సావిత్రక్క, ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన సీత పెళ్లి మొత్తానికి దగ్గర పడిందనమాట. ఒడియాల దాకా వచ్చింది. పేపర్లో వార్తలేంటనే ఏమున్నాయిరా, మామూలే, చదువుకో. ఐటీ అంతా దాని అదృష్టం. పనిలో పని స్వర్ణకు కూడా చేసేయకూడదు. ఒడియాలతో పాటు ఒరుగులు పెట్టు అన్నంత తేలిగ్గా చెప్తున్నావు. సంబంధం కుదరాలంటే మంచి చెడు చూడద్దు. సావిత్రక్కకు కూతుర్లు ఆ శ్రమ తగ్గించారు. తను చూసే పనే లేదు. వెతుక్కుంటూ వాళ్లే వస్తున్నారు. అతివాగుడు మాని వడియాల సంగతి చూడు. హ్మ్. ఒడియాల కన్నా వయసు వచ్చిన పిల్లకి మూడేయటం ముఖ్యం. ఎత్తుక్కుంటూ వచ్చారా? ఎవరెక్కాయాళ్ళు? అదేదో అంటుంది లేవయ్యా, నువ్వు వార్తలు చదువుకో. ఈ వార్తలు సప్గా ఉన్నాయిలే. అక్కయ్య చెప్పిన వార్తే ఈయన సొంపుగా ఉంది. ఎవరక్కాయ్? ఎవరో రావటం ఏంటి రాధాకృష్ణ, నువ్వు చూడలేదా? ఆహా. చీమ చిట్టుకుమంటే లట్టుకునొచ్చి వాళ్తాడు. మొన్న భోజనాలకు వచ్చాడు. నిన్న భోగి మంటలప్పుడు కూడా వచ్చాడు. గుడ్ మార్నింగ్ స్వర్ణ. గుడ్ మార్నింగ్ సీత గారు. వీళ్ళని బుర్రు బుర్రుమని బండి మీద తిప్పుతాడు. ఎర్రగా బుర్రగా ఉంటాడు. పైగా సీత పనిచేస్తున్న రేడియోలోనే పనిచేస్తున్నాడు. ఓ ఆ అబ్బాయా, బాగానే ఉంటాడు. బాగా ఉండడమే కాదు, తల్లో నాలుకలా ఇంట్లో మనిషిలా ఇమిడిపోయాడనుకో. చాలా కలుపుగల మనిషి. తెలిసి తెలియకుండా వాకే. చూసిందే అంటున్నానమ్మా. ఏ అక్క, ఆ అబ్బాయి స్వర్ణని ఇష్టపడుతున్నాడా? అదేం లేదు శకుంతల. ఏమన్నా మన పిల్ల ఆ కుర్రోడిని ఇష్టపడుతుందేమో. అదేం లేదు రాధాకృష్ణ, అంతా దీని ఊహ. పోన్లే, చీటికి మాటికి రావటం ఏమన్నా అబద్ధమా? సాయం చేసే గుణం. ఇది కూడా ఒక సాయమే. ఏయ్, ఎందుకు వదిన ఆవిడ నరుతావో? ఈడు జోడు బాగానే ఉన్నారుగా. ఓ మాట అడిగి చూద్దాం. స్వర్ణ తలూపితే సరి. దేనికి నేను తలూపటం? పెళ్లికి తల్లి, పెళ్లికి నువ్వు అంటే ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది. ఖర్చులో ఖర్చా? అవును, ఖర్చులో కలిసే. ఆ కలిసి రావడమే కాదు, అసలు ఖర్చే అవదు. అంటే సీత పెళ్లికి ఉపాయ ఖర్చులు ఆ మంగమ్మ గారే పెట్టుకుంటుంది కాబట్టి దాని పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా మమ అనిపించేస్తే పైసా ఖర్చు ఉండదు. ఆవిడింటి కోడలికి ఖర్చు భరుస్తుంది, నాకెందుకు భరిస్తుంది? కాస్త ఉపకేస్తే దర్పం చాటుకోవటానికి, దర్జా చాటుకోవటానికి, గర్వంగా చెప్పుకోవటానికి సరే అంటది. ఆవిడ ఖర్చులతో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నా పెళ్లి ఖర్చు మా నాన్న భరిస్తాడు. లేకపోతే నాన్న తమ్ముడుగా నువ్వు భరించు. అంతేకాని ఎవరి ఖర్చులతోనో ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని చేసుకునే దరిద్రంలో మేం లేము. ఇస్తే మంచి సలహా ఇవ్వాలి, లేకపోతే మూసుకుని కూర్చోవాలి. కానీ ముష్టి సలహాలు ఇవ్వద్దు. బాబాయ్, అరవకు. అరిస్తే నేను నీకన్నా పెద్దగా అరవగలను. అయినా అక్క పెళ్లి గురించి మేము రకరకాలుగా నలుగుతున్నాం. ఇప్పుడు నా పెళ్లికేం తొందర వచ్చింది? నేను పెళ్లి చేయమని అడగలేదు. మా అవసరాలకి ఏనాడు నువ్వు మాకు బాబాయిగా అండగా నిలవలేదు. నీ అవసరానికి మా నెత్తిన బరువు లేసావు. నీకు నా పెళ్లి గురించి మాట్లాడే అర్హతే లేదు. స్వర్ణ, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా మాటలు?
ఆయన అనవసరంగా మాట్లాడాడు కాబట్టే నేను మాట్లాడాల్సి వచ్చింది. ఎవరో ఒకళ్ళంటే పడుతున్నావని ఎవరు పడితే వాళ్ళంటే పడాల్సిన అవసరం నాకు లేదు. నోరు చాలానే ఉంది నీకు. లేనోళ్ళు అరిచి బతుకమని దేవుడు నాకు పెద్ద నోరిచ్చాడు. ఆ రోజు ఇల్లు అమ్ముతానని నువ్వు అరిచావు కదా. నా వాటా లెక్క ప్రకారం అమ్ముకుంటున్నా. నీకు జాస్తి భాగం దక్షిణాన్ని వదిలేసి మిగతాది కొలతలు వేసుకుంటున్నా. అదే రక్తం నాది కూడా. నువ్వు అరిస్తే పడుండను, ఇంకా అరిస్తే అరిచిన నోటితోనే కరుస్తాను కూడా. స్వర్ణ చాలే, వెళ్ళి లోపలికి. ఆయన రోగం అలాగే కుదరచాలు. శకుంతల, వార్తలు చప్పగా ఉన్నాయన్నారుగా, బాగా వాతలు పెట్టిందా? మంటగా ఉందా? శకుంతల, నన్ను అరవమంటారా? చచ్చా, అందరికి అలసైపోయాను. ఆయనేం తప్పన్నాడక్క? వడియాల పిండి అయిపోయిందిలే గాని నువ్వు వెళ్ళిపో పో. ఏంటి అల్లం వాసన వస్తుంది? అక్క చేసినట్టుంది. బాక్స్ లోకి తీసి వదిలి వెళ్ళిందంటే అక్క హల్వా చేసింది బావ కోసమే అయి ఉంటుంది. హల్వా ప్రియుడు కదా, ఇక్కడ దీన్ని మర్చిపోయి వెళ్ళి పాపం అక్క అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో. ఫోన్ చేస్తాను. ఎక్కడున్నావు? ఓ అలాగా, సరే సరే, ఇప్పుడే వస్తున్నా. నన్ను అంతలా అరిసింది. ఎంతలోనే కూల్గా కాముగా బాక్స్ వచ్చుకుని ఎక్కడున్నారు అని బయలుదేరింది. ఖచ్చితంగా ఇది వెళ్ళేది ఆ కుర్రోడిని కలవటానికి. చెప్తా, దీని సంగతి చెప్తా. ముందుకొచ్చి రాజీనామా చేస్తావా, నన్ను కారికి వెళ్ళిపోమంటావా? భాస్కర్ గారు వచ్చారా? ఏమన్నారు? లాంగ్ లీవ్ ఇస్తాను, నీ ఉద్యోగం నీకే ఉంచుతాను అన్నారు. ఇంకా విషయం వదిలేసిద్దాం. నువ్వనుకున్నట్టు నీ సంపాదనతోనే వాళ్ళ అవసరాలు తీరుద్దు గాని. పిలిస్తే రావేమో అనుకున్నా. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్తే పరాయి వాళ్ళు అవుతారు. పందిరి పూజ కూడా అయింది. ఇంకా పరాయి వాళ్ళు అవడం ఏంటి? బాజా భజంత్రీలతో ఇక దగ్గరవ్వడమే. ఆహా, అవును, నీతో మాట్లాడాలి అని పిలిచా కదా, నా కోసం ఏం తేలేదా? అయ్యో, మీకు ఇష్టమని హల్వా చేశాను. వచ్చే ముందు కాలు గడపకి తగిలింది. అప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయి వచ్చేసాను. కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఇందాక స్వర్ణ ఫోన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నానని చెప్పాను కానీ హల్వా మర్చిపోయాను, తీసుకురమ్మని చెప్పలేదు. పర్వాలేదులే సీత, చేసావు కదా. అంటే నా మీద అస్సలు కోపం లేదని అర్థం. ఈ బాదం హల్వా తింటే ఇంకా బాగా అర్థమవుతుంది. స్వర్ణ, నువ్వు తీసుకొచ్చావా? అవును తల్లి.
తమరు చేసిన హల్వా చూసాక అది బావగారి కోసమే అని అర్థమైంది. అందుకే సింగిల్ స్పూన్ వేసి బాక్స్ తీసుకొచ్చేసా. అడ్రస్ కోసం తమరికి ఫోన్ చేసా తల్లి. ఏయ్ ఇలా ఇవ్వు. పర్వాలేదు తినండి. బాక్సులు తినేటివేనా? మోసుకొచ్చిన దానికేం పెట్టరా? మహేష్ బాబు డైలాగ్స్ ఆపవే. సాకేత్ మీరు తింటూ ఉండండి, నేను వాష్ చేసుకొస్తాను. సాకేత్ ఆఫీసే. ఎక్కడికి ఎందుకు వచ్చింది స్వర్ణ? పైగా బాక్సుతో ఏదో ఉంది, చూద్దాం. ఎందుకు నవ్వుతున్నావు? పులి మీసాలు బాగుంటాయి గాని హల్వా మీసాలు బాగోవు బావా. హల్వా మీసాలా? అక్కడ కాదు, అటు అటు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అక్కడ కాదు బావా, అటు అటు అటు. ఉండు బావా, నేను వస్తున్నాను. ఇటు బావా, మీరుండండి, నేను తుడుస్తాను. హలో, ఉన్న ఫలానా నువ్వు సాకేత్ ఆఫీస్కి రావాలి. దేనికి? ఒక దేవరహస్యం తెలిసింది, చూపిద్దామని. కళ్ళారని చిన్న కూతురు లీలాలు చూసి తరిద్దువు గాని. లీలలంటాడేంటి? శకుంతల, రండి. ఏంటయ్యా లీలలు మహిమలు అంటూ ఫోన్ చేసావు? ఇవాళ ఆదివారం, ఆఫీస్ స్టాఫ్ ఎవ్వరూ ఉండరు. ఎవరికి అనుమానం రాదని తమ చిన్న కూతురు సరసాలకి ఇక్కడికి వచ్చింది. రాధాకృష్ణ, పెళ్ళనగానే అది కూడా ఇలాగే అరిసింది. నేను ఎందుకో అనుకున్నా, ఖర్చుకు పనికి రాలేదు కానీ ఎలా పనికొచ్చాడా.
అందుకే అది అంతగా నా మీద ఎగిరింది. రండి రండి రండి, చూపిస్తారండి. రండి వదినా, రండి రండి రండి. ఏంటయ్యా రారా అని పిలిచి ఏం మాట్లాడవే? ఆదివారం సెలవు సరసం అంటూ పిచ్చి పిచ్చిగా వాగావు కదా. నేనేం పిచ్చి పిచ్చిగా వాగలా, కళ్ళతో చూసింది కెమెరాతో తీసిందే. ఏంటండి సడన్ గా అందరు ఇక్కడికి వచ్చారు? మావారే రమ్మని ఫోన్ చేశారు. ఏంటండి ఎందుకు రమ్మన్నారు? రహస్యం పట్టబయలు చేద్దామని. రహస్యమా? ఏంటది? సీతమ్మని పిచ్చిదాన్ని చేసి అది లేనప్పుడు మీ ఇద్దరు సరసం. షటప్! అరిసి నా నోరు మూయిస్తారు, కానీ ఈ సీన్ ఎలా మారుతారు? నువ్వు చూడదు నా. చూడదు నా. ఎవరమ్మా? ఇంకెవరు? నీ తమ్ముడు రావణాసురుడు. సీత నా ఇంటికి కాబోయే మనవరాలు. వీళ్ళంతా నా వాళ్ళు. నేనన్నాను కదా అని ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తాను. కబడ్దార్.